వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ప్రధానమంత్రి అభ్యర్థిని, లేకపోతే ఈ దేశాన్ని నేనే ఉద్ధరిస్తాను, గాంధీ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని పదే పదే అడుక్కోవడం కాదు. మనల్ని చూడగానే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించాలి. అరే ఇలా ఉండాలి ప్రధానమంత్రి అభ్యర్థి అనిపించాలి. కానీ వెకిల చేష్టలతో వెకిల పనులతోటి చీచి అనిపించుకోవద్దు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే ముందుగా ఒక వీడియో చూపిస్తాను, చూడండి. इनके माइंड में घुस गया कि फॉरेन पॉलिसी इज दिस। अब पता नहीं किसने डाला, कहां से घुसा कि भाई फॉरेन पॉलिसी का मतलब इमेजिन द इग्नोरेंस फॉरेन पॉलिसी। एक चीज पूछ सकता हूं? हाँ, मिलनी समझ के तो नहीं पकड़ा था? इनके माइंड में घुस गया कि फॉरेन पॉलिसी इज दिस। अब पता नहीं किसने डाला, कहां से घुसा कि भाई फॉरेन पॉलिसी का मतलब इमेजिन द इग्नोरेंस फॉरेन पॉलिसी। एक चीज पूछ सकता हूं? हाँ, मिलनी समझ के तो नहीं पकड़ा था? కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకునే రాహుల్ గాంధీ గురించి సోషల్ మీడియాలో ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు గురించి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో చేసుకునే ఆలింగన దౌత్యం అంటే హగ్ డిప్లొమసీని ఒక ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ఎంత హేళనగా, చూడడానికి ఎంత అసహ్యంగా కామెడీ రీతిలో చేసి చూపిస్తాడు. ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి చిల్లర మనుషుల కంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక స్టేజ్ మీద దేశ ప్రధానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి విభేదాలుంటే అవి ఎలా ఉండాలి అంటే చూసేవాడికి ఇంపుగా ఉండాలి, హేయంగా ఉండకూడదు. ఏంది ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈయన ప్రవర్తనకి ఈయన బుర్ర పనిచేస్తుందా లేదా, అసలు ఎవరు ఈయనను రాహుల్ గాంధీని పట్టుకొని ప్రధానమంత్రి అభ్యర్థి అంటారో నాకు తెలియదులే. కానీ ఎక్కడ డిగ్నిటీ అనేది అయితే కనబడదు. మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు రాహుల్ గాంధీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు. న్యూఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగింది. దానికి రాహుల్ గాంధీ మోదీ శైలిని ఎద్దేవా చేస్తూ సందీప్ దీక్షిత్ని వేదికపైకి పిలిచి కౌగిలించుకుంటాడు. ఆడు దీక్షిత్ నన్ను ఇటలీ ప్రధాని మెలోని అని అనుకోలేదు కదా అని నవ్వించగా, రాహుల్ నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు అంటూ విదేశాంగ విధానం అంటే కేవలం విదేశీ నాయకులను కౌగిలించుకోవడమే అని వ్యాఖ్యానించారు. కౌగిలించుకోవడమేనా అని. సెన్స్ లేదా? మనుషులు కాదా? ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం ఇచ్చే జాతే కాదా మీది? ఒక మహిళా ప్రధానిని ఉద్దేశించి, మెలోనిని ఉద్దేశించి మీరు అంత స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ వీడియో ఎంత వైరల్ అవుతుంది? ఓ ఆడపిల్ల పరువు తీసే విధంగా మాట్లాడుతున్నా నువ్వు ప్రధానమంత్రి అభ్యర్థి ఏంటి? సర్పంచ్కి కూడా పనికిరావు. అసలు ఎవరు ఈయనను ప్రధానమంత్రి అభ్యర్థి అంటారో కూడా నాకు తెలియదు. ఎంత దారుణం! అరే నీ బిహేవియర్ చూస్తే ఒక యువనేతగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అనిపించాలి. కానీ బిహేవియర్ చూస్తే ఎక్కడా అనిపించదు. అసలు నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు. ఓ ఆడపిల్లని లేదు, దేశ ప్రధాని లేదు, మనం ఎక్కడ కూడా పర్సనల్గా ఏదో ఒకటి అనాలా, మాట్లాడాలా. ఎందుకు నీ విదేశీ పర్యటనల గురించి అడిగితే నోరు తెరవలే? నువ్వు నోరు తెరవలే. నీ పార్టీలో ఎవరో ఆయన స్నేహితుడి పిల్లలు, ఆయన స్నేహితుడి భార్య, కానీ స్నేహితుడు మాత్రం ఫోటోలో లేడు. స్నేహితుడు లేకుండా స్నేహితుడు కొడుకుని పక్కన భార్యను పెట్టుకుని నేను ఇక్కడికి పోతుండో అని ఎవరెందుకు అనలే? ఎందుకంటే సంస్కారం ఉన్న వాళ్ళు అలా మాట్లాడరు. సంస్కారహీనులు మాత్రమే నీలాగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. దౌత్య సంబంధాన్ని లేదా ఒకరితో ఉన్న స్నేహాన్ని ఒక తప్పుడు కోణంలో ఇటు ఈ దేశ ప్రధానిని, భారతదేశ ప్రధానిని, అటు ఇటలీ ప్రధాని ఒక మహిళను
అవమానించే విధంగా ఒక వేదిక మీద నువ్వు బిహేవ్ చేశావు అంటే నీకు విజ్ఞత ఉన్నట్టా? ఆడవాళ్ళంటే అసలు రెస్పెక్ట్ ఉన్నట్టా? ఆడదానికి విలువ ఇవ్వడం తెలియని నీలాంటి వాళ్ళను ఎన్నుకోవాలా నాయకుడిగా? ఎన్నుకుంటున్నారంటే వాళ్ళకు బుద్ధి లేదన్నట్టు. ఏదేమైనా రాజకీయ పరంగా విభేదాలుంటే ఆ విభేదాలు ఎలా ఉండాలంటే సహేతుకంగా ఉండాలి. వాళ్ళు వ్యవస్థలో చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడాలి. అంతేగాని పర్సనల్గా ఏదో ఒక రీతిని తీసుకొచ్చి విమర్శన చేసి ఆ విమర్శ కూడా చూసే వాళ్లకు అసహ్యంగా అనిపించేలాగా చేస్తే నేను హీరోని అనుకుంటే హీరో కాదు, జీరో అయిపోతారు. అది రాహుల్ గాంధీకి రాబోయే ఎన్నికల్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. నేను చేసే వాటన్నిటికీ ప్రజలు నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.